ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పైన ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణం 2012లో కూడా టెట్ పాస్ అయినటువంటి వారు తిరిగి మరలా రాయాలనేటువంటి విషయాన్ని నోటిఫికేషన్‌లో చూపించడంతో మరింత భయాందోళనకు గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవానికి 2012వ సంవత్సరంలో మొట్టమొదటి టెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగును 2 కలిపేసి సోషల్ స్టడీస్ అనే పేరుతో ఒకే పేపర్ నిర్వహించినారు. అప్పుడు చాలామంది రాసి ఉత్తీర్ణతను సాధించినారు. మరి ఇప్పుడేమో స్కూల్ అసిస్టెంట్ సోషలు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వేరు పేపర్లుగా నిర్వహించడం జరుగుతుంది. కానీ 2012లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన వారు సోషల్ పేపరే రాసి ఉత్తీర్ణత సాధించినారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వారిని కూడా తప్పనిసరిగా టెట్ రాయాలనడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సిలబస్ను చూసి అందరూ ఉపాధ్యాయులు చాలా ఇబ్బందికి గురి కావడం అనేటువంటి జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎమ్మెల్సీలు అందరూ కూడా విద్యాశాఖ మంత్రిని కలిసి టెట్ పైన రివ్యూ పిటిషన్ వేయాలని కోరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే మేము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామనే విషయాన్ని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా అది కార్యరూపం దాల్చలేదు. దీనివల్ల ఉపాధ్యాయులు చాలా భయాందోళనకు గురి కావడం అనేటువంటి జరుగుతుంది. ఉపాధ్యాయులు భయాందోళనకు గురి కావడానికి ప్రధానమైనటువంటి కారణం నేడు టెట్ సిలబస్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు. అటు సైకాలజీ కావచ్చు, మరియు బోధనా పద్ధతులు కావచ్చు, అప్పుడు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సిలబస్కు అనుగుణంగా లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణము. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్కి వెళ్ళకపోయినా టెట్కు అప్లై చేసి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినట్లయితే ఎన్ని నియమ నిబంధనల్లో మార్పు వచ్చినా వారు ఉద్యోగానికి ఢోకా ఉండదు. మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.